ఇది శ్రీమద్ భాగవతంలోనిది ఒక స్టోరీ. దీని ద్వారా మనకు చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. మనం డివోషనల్ సర్వీస్ చేయాలంటే ఎవరో ఒకరి యొక్క కింద ఉండి డివోషనల్ సర్వీస్ చేయాలన్నమాట. ఇది ఒకరి కింద ఉండడం అంటే చైతన్య మహాప్రభు కానించి శ్రీకృష్ణ భగవానుడు కానించి అందరూ దీన్ని ఆచరించిన విధానమేది. ఇది చాలాసార్లు చర్చించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉండే హృదయంలో ఉండే కల్మషాలు తగ్గి మనం కానీ తొందరగా శరణాగతి పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఇటువంటి ఎక్కువ చర్చించుకోవడం వల్ల మనలో ఉండే సూక్ష్మ అహంకారం తగ్గి ఈ గురువుకు శరణాగతి పొందడం ద్వారా ఆ గురు పరంపర నుంచి దేవదేవునికి శరణాగతి చాలా సులభంగా పొందగలం. ఇప్పుడు దీని స్టోరీ ఒకసారి మనం మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందాం. ఆ క్రమంలో నాకు అర్థమైంది, నాకు తెలిసినది నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తా. హరే కృష్ణ. ఈ పూర్వం ఒకసారి ఈ దానవులకు దేవతలకు యుద్ధం జరుగుతుంది అన్నమాట. యుద్ధం జరిగినప్పుడు దేవతలు విజయం సాధిస్తారు. విజయం సాధించేప్పుడు ఉత్సవంగానే జరుపుకుంటారన్నమాట. పెద్ద పండాల్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ పండాల్ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఈ విజయోత్సవాన్ని వాళ్ళు ఒక పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటారన్నమాట, వేడుక. ఆ వేడుక జరిగిన క్రమంలో ఏం జరిగిందనే విషయం ఇక్కడ. ఇది ఇంద్రుడు పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానిస్తారనమాట. వేడుక అంటేనే విందు వినోదాలు, రకరకాల కార్యకలాపాలు ఉంటాయి. వేడుకలలో ఒక పక్క నృత్యం చేసేవాళ్ళు, ఒక పక్క గానం చేసేవాళ్ళు, ఒక పక్క మంచి మంచి ఫీస్టింగ్స్ విందులు ఆరగించే వాళ్ళు. ఇది చాలా పెద్ద సభ ఏర్పాటయింది. ఆ సభలో రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో దేవతలు చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయినాయన్నమాట. అటువంటి తరుణంలో ఈ దేవతలకు గురువైనట్టి బృహస్పతి ఆ సభకు రావడం జరుగుతుంది. ఇప్పుడు వేడుకలలో ఉన్నప్పుడు హడావిడి ఉంటుంది, అంతా ఎవరిని ఎవరు చూడరు, పట్టించుకోరు అనమాట. వాళ్ళ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. ఇది భౌతిక ప్రపంచంలో కానీ మనకు తరచూ కనపచ్చేదే, వినపచ్చేదే. మనం చూడొచ్చు అనమాట. పెళ్ళిళ్ళు కానీ ఏదన్నా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే కొందరేమో సుముఖంగా ఉంటారు, కొందరు విముఖంగా ఉంటారు. ఏంటికంటే సుముఖంగా ఉండే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. సరేలే ఇప్పుడు వీళ్ళు ఉండే హడావిడిలో మనం పట్టించుకోరు. కొందరు చూడు నన్ను చూశారు కానీ నన్ను ఆహ్వానించడం కానీ నన్ను పలకరించడం కానీ చేయలేదని కొందరు అనుకుంటారు. కానీ ఇక్కడ బృహస్పతి బ్రాహ్మణ, ఈయన గొప్ప వ్యక్తి, గురువు. అది కాక సరే ఈయన ఏంటికి అటువంటి సమయంలో ఈయన శపించవలసి వచ్చింది అనే విషయం ఇప్పుడు మనం చూసేగిన ఏదైనా సరే ఒక విషయం, ఒక సంఘటన, ఒక ఉన్నతమైన వ్యక్తిని గౌరవించే దాంట్లో ఎప్పుడు మనము చాలా జాగ్రత్త వహించాలన్నమాట. అదిగాక గురువు స్థానంలో ఉండే వ్యక్తి కానీ లేకపోతే పిఎం సిఎం భౌతిక ప్రపంచంలో వీళ్ళు చాలా ఉన్నతమైన స్థానంలో ఉండేవాళ్ళు. రాష్ట్రపతి, పిఎం సిఎం ఉన్నతమైన పదవులలో ఎవరు ఉంటారో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళను గౌరవించడం జరుగుతుంది అనమాట, ఎంత బిజీగా ఉన్నప్పటికీ. కానీ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గురువు అంటేనే మనల్ని ఈ ఆధ్యాత్మికంగా చూసుకుంటే భగవంతుడు 2 రకాలుగా విస్తరణ చెందుతాడనమాట. ఒకటి దేవదేవునిగా, 2 పరమాత్మునిగా. ఈ పరమాత్మనే చైత్య గురువు అంటారు. ఆ చైత్య గురువు యొక్క బాహ్య ప్రకటమే గురువు. అంటే గురువుకు అంత ప్రాముఖ్యత ఇవ్వబడిందనమాట. స్వయంగా పరమాత్మ యొక్క బాహ్య ప్రకటమే గురువు. చూడండి, భగవంతుని యొక్క బాహ్య ప్రకటన గురువుగా చెప్పచ్చు, గురువుగా. మరి అటువంటి గురువుకు మనం చాలా సావధానంగా సర్వీస్ చేయాలి. ఇది మన గురు పరంపరలో మొత్తం చూడొచ్చు అన్నమాట. శ్రీల ప్రభుపాద్ కానించి చూసేగిన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ మహారాజుకు తాను ఏ విధంగా గౌరవాన్ని ఇచ్చారు, అంటే గురువుని ఏ విధంగా ప్రేమించాలి, గురువు యొక్క మాటలు ఏ విధంగా స్వీకరించాలి అనేది మనకు చాలా ప్రాక్టికల్గా చేసి చూపించారనమాట శ్రీల ప్రభుపాద్. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ను మనం చూసేగిన ఆయన కానీ చాలా ఉన్నతమైన వ్యక్తి. భౌతికంగా చూస్తే చాలా విద్య ఉంది, ఆయనకు మంచి పాండిత్యం ఉంది. అయినప్పటికీ కానీ గురువు దగ్గర ఏ విధమైన నడవడిక ఉండాలి, ఏ విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని శ్రీల భక్తి సిద్ధాంతి సరస్వతి ఠాగూర్ కానీ మనకు
చూపించారనమాట. ఇంకా శ్రీల భక్తి వినోద్ ఠాగూర్ మహారాజ్ చూస్తే గిన ఆయన గృహస్థ అయినప్పటికీ 7వ గోస్వామిగా ఏంటికి పిలువబడ్డాడంటే, ఆయన ఏదైతే చైతన్య మహాప్రభు సందేశం ఉందో ఆ సందేశాన్ని మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. వాళ్ళ కోరికంతా ఒకటే, ఏది వాళ్ళ గురువులు ఎవరైతే గురువు చెప్పినారో దాన్ని చాలా గట్టిగా పట్టుకొని వాళ్ళు ఎంతవరకు చేయగలరో, వాళ్ళ శక్తి ఎంత ఉందో అంత దాంట్లో ప్రకటన చేశారనమాట. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుని మనం చూడొచ్చు. గురువు ఏమని చెప్పారు ఆయనకు? భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఏమని చెప్పారు? నువ్వు పుస్తకాలు ప్రచారం చేయమని చెప్పారనమాట. ఆ ఒక్కటి ప్రభుపాద్ 45 సంవత్సరాలు దాని గురించి మెడిటేషన్ చేశారు బాగా. అయినప్పటికీ అదేమన్నా వదిలిపెట్టారా అంటే గురువు యొక్క వాక్కుకు అంతా ప్రాముఖ్యత ఉందన్నమాట. అది చూడొచ్చు. ఇక్కడ మనం శ్రీ చైతన్య మహాప్రభు విషయంలో కానీ చూడొచ్చు. మనం గురువు యొక్క మాటలు ఎంత తీవ్రంగా శ్రీ చైతన్య మహాప్రభు తీసుకున్నారో. ఎప్పుడైతే ఈశ్వరపురిని కలుస్తారో కలిసిన మరుక్షణమే చెప్తారనమాట, నిమాయ్ అంటేనే గొప్ప పండితుడు, అయినప్పటికీ నువ్వు వేదాలు చదివే నీకు అర్హత లేదు, నీవు సంకీర్తన చేయమని చెప్తారనమాట. హరినామ సంకీర్తన చేయమని. అది నువ్వు కాదు, నువ్వు చేస్తా ఇతరులతో చేపించమని చెప్తారనమాట. దాని చైతన్య మహాప్రభు చాలా గంభీరంగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆ సంకీర్తన ఉద్యమం అనేది ఇప్పటికీ కానీ కొనసాగుతుంది. అంటే చూడండి, గురువు యొక్క నోటి నుండి వచ్చే మాట ఎంత గొప్పదో. రామబాణం అంటారు. రాముని బాణానికి గురువు మాటకు తిరుగు లేదనమాట. ఇప్పుడు మనకు చాలా నిదర్శనాలు ఉన్నాయి. అది రాముని బాణం లక్ష్యాన్ని ఏ విధంగా ఛేదిస్తుందో గురువు యొక్క మాట కానీ లక్ష్యాన్ని ఛేదిస్తుంది అనమాట. ఆ విషయం శ్రీల ప్రభుపాద విషయంలో నిరూపితమైంది, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ మహారాజ్ విషయంలో నిరూపితమైంది. ఎవరైతే గురు పరంపరలో ఉండారో వాళ్ళందరి విషయంలో ఇది మనకు సుస్పష్టంగా తెలుస్తూ ఉందన్నమాట. మనకు తెలిసినప్పటికీ కానీ మనకు కానీ మనల్ని ఎవరైతే మనకు మంచి డివోషనల్ సర్వీస్లో ముందుకు వెళ్ళడానికి సూచనలు సలహాలు ఇస్తారో, మనం ఎవరికైతే గురు మహారాజుకి శరణాగతి పొందినామో వాళ్ళ నుంచి ఎన్నెన్నో వింటూ ఉంటాం అనమాట. వినినప్పటికీ మనం ఏంటికి చేయలేకపోతున్నాం, మనం దాన్ని ఏంటికి స్ట్రిక్ట్గా తీసుకోలేకపోతున్నాం, దాంట్లో సాధన అనేది ఏంటికి చేయలేకపోతున్నాం అంటే భౌతిక ప్రపంచంలో మామూలుగా ప్రతి ఒక్కరికి ఉండే భవరోగమే అదనమాట. చెడును తొందరగా తీసుకుంటారు. ఒక మంచి పని చేయాలంటే, మంచి అనిపించుకోవాలంటే ఒక జీవితం పడుతుందంట. ఒక జీవిత కాలం నీవు మంచి వ్యక్తివి అని గుర్తింపు పొందడానికి ఒక జీవితం పూర్తిగా, అంటే ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాల సమయం పడుతుంది మంచి అనిపించుకోవడానికి. కానీ చెడు చేయడానికి 1 సెకండ్ చాలన్నమాట. చూడండి ఎంత ఇది జీవునికి ఎంత ఇబ్బందికరమైన విషయం ఇది. అందుకోసమే ఇప్పుడు దీన్ని మన జీవితాంతం వింటానే ఉన్నామన్నమాట. సూచనలు సలహాలు మంచి అవన్నీ మనకేంటికి ఎక్కడం లేదంటే దానికి చెడుకు పూర్తిగా బందీ అయి ఉన్నాం కాబట్టి. అదిగాక జీవుడు ముందుగానే భగవంతుని దగ్గర తిరస్కార భావంతో ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాడు. ఏమంటే నువ్వే సుప్రీం కంట్రోలర్, కానీ నేను కానీ కంట్రోల్ చేస్తా, నిరూపించుకుంటా, నేను కంట్రోలర్ను అని నిరూపించుకునేదానికి జీవుడు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాడనమాట. అంత సులువుగా హృదయం మారుతుందా? జీవుని హృదయం ఏంటంటే, జీవుడు ఏ శరీరాన్ని అయితే గ్రహిస్తాడో ఆ శరీరం దేంతో తయారు చేయబడిందంటే అది అసలు కరగదన్నమాట. దేంతో మంచి హీటింగ్ అంటే అత్యున్నతమైన పద్ధతులతో హీట్ చేసి అది కరగదన్నమాట. అది కరుగుతగిన ఈ పాటికి ఎంతోమంది ఉద్ధరించబడేవాళ్ళు చూడొచ్చు. జీవుడు ఈ భౌతిక శరీరంలో ఉండే జీవుడు మారాలంటే ఎంత కష్టమో, ఎంత శ్రమ తీసుకోవాల్సింది వస్తుందో. శ్రీల ప్రభుపాద ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేటప్పుడు ఎంత పెయిన్ తీసుకున్నారు. కనీసం నా వల్ల ఒక్కరు భక్తుడయ్యి గోలోకం పోయే విధంగా సాధన చేయగలిగితే నా జీవితం ఉద్ధరించబడినట్టే. అంటే ఏంటంటే నేను ఒక్కరిని భక్తుని చేసినా చాలు, నేను చేసే కార్యం సఫలీకృతం అవుతుందని. అంటే ప్రభుపాద్ ఆ మాట అనడానికి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే కారణం ఇదే అన్నమాట. జీవుడు
ఈ భౌతిక శరీరంలో బందీ అయి ఉన్నాడు. అది ఏ విధంగా అంటే అసలు దాన్ని విడదీయాలంటే ఇంకా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరగాలన్నమాట. అటువంటి బద్ధస్థితిలో ఉన్నాడు. అటువంటి బద్ధస్థితిలో ఉండే జీవుణ్ణి భగవద్ధామం చేర్చడం అంటే పెద్ద సవాల్తో కూడుకున్న విషయం అన్నమాట. అందుకోసం ఇప్పుడు మనం డివోషనల్ సర్వీస్లో ఉన్నప్పటికి కానీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. పరిస్థితి ఏంటంటే దాని నుంచి విడబడడానికి కష్టంగా ఉంటుంది అనమాట. ఎక్కడ దూరం అవుతుందో అని. అందుకోసమే అంత పెయిన్ అనుభవిస్తాం అనమాట, బాధను. మామూలుగా సహజ సిద్ధంగా సరళంగా ఉండే వాళ్ళకి ఏమవుతుంది, పెయిన్ అనేది తెలియకోకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు. చిన్న పిల్లోనికి నువ్వు ఏం చెప్పినా చేస్తాడు. ఏమంటే దాంట్లో ఉండే తారతమ్యం అంతగా తెలియదు అన్నమాట. ఇప్పుడు నువ్వు ఒక పిల్లోనికి 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లోనికి నువ్వు ఏదైతే శిక్షణ ఇస్తావో ఖచ్చితంగా నువ్వు డివోటీగా శిక్షణ ఇస్తే ఖచ్చితంగా నెంబర్ 1 డివోట్ అవుతాడు. అదే ఒక మెటీరియల్ పర్సన్గా నువ్వు తయారు చేస్తే ఒక మెటీరియల్ పర్సన్ అవుతాడు అనమాట. నువ్వు ఆ పిల్లోని ఏమీ పట్టించుకోకుండా అటు ఇటు కాకోకుండా పోతే ఒక తీవ్రవాదిగా తయారవుతాడు. అంటే సంఘంలో అందరినీ ద్వేషించడం ఇదంతా ఏంటికి ఇప్పుడు ఉండే వాళ్ళందరూ ఏ విధంగా తయారైనారంటే వాళ్ళు ఎవరో ఒకరి ద్వారా చాలా వాళ్ళ ఆ బాధను తీవ్రంగా అనుభవించారనమాట. అనుభవించడం వల్లనే వాళ్ళు అగేనెస్ట్ కావడం, జనాలను చంపడం, క్రూరత్వంగా రకరకాలుగా హింసకు గురి చేయడం ఇదన్నీ జరుగుతుంది. అది ఏంటంటే జీవుని యొక్క ఆనందం ఏ విధంగా, ద్వేషం కానీ అదే విధంగానే ఉంటుంది. ఆనందం ఎంత పొందాలనుకుంటాడో దేని మీదైనా ద్వేషం కానీ అంతే ఎక్కువగా ఉంటుంది. ఏంటికి ద్వేషం ఉంటుందంటే ఏదో ఒక కారణం చేత ఆ ద్వేషం అనేది పెరుగుతుంది అనమాట. అందుకోసమే ఈ డివోషనల్ సర్వీస్ అనేది ఆ ద్వేషాన్ని తగ్గిస్తుంది. పూర్తి స్థాయిలో తగ్గించడమే కాకోకుండా మన యొక్క సూక్ష్మమైన అహంకారాన్ని పూర్తిగా తీసేస్తుంది అనమాట. ఏంటికంటే దీనికి ఒక శాస్త్రీయమైన నిరూపణలు ఉన్నాయి. ఇది ఊరికే ఏదో చెప్తే తగ్గేది కాదు. ఇది ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ కావాలన్నమాట. వితిన్ ప్రూఫ్ ఉంటేనే నమ్ముతారు. ఇప్పుడు నీవు పలాని వ్యక్తివి అంటే నీ ఆధార్ కార్డు చూపిమ్మనో లేకపోతే నీ రేషన్ కార్డు చూపిమ్మనో నీ ఓటర్ కార్డు చూపిమ్మని అడుగుతారు అనమాట. కానీ శ్రీమద్ భాగవతం దాని లైవ్ మనిషి ఏ విధంగా ఉండాలనేది, నిజంగా నీ జీవితంలో నీ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయని చూపించేది ప్రూఫ్ అన్నమాట. ఇది దీంట్లో ఉండే ఏ అయితే సంఘటనలు ఉన్నాయో, ఏ అయితే భగవంతునికి భక్తులకు మధ్య జరిగిన లీలలు ఉన్నాయో ఇవన్నీ ఏదంటే రియల్గా జరిగినేటన్నమాట. ఈ అనుభవంలో ఉండేటన్నమాట. అవి మనం అనుభవించేటి కానీ ఇప్పుడు. అందుకోసమే శ్రీమద్ భాగవతం మన యొక్క భాగవతాన్ని వివరిస్తుంది అని ఊరికనే చెప్పలేదన్నమాట. ఇది మనకు నిజంగానే ప్రతి ఒక్క సంఘటనను మన కళ్ళ ముందర చూపిస్తుంది. అయినప్పటికీ మనము తీసుకోలేకున్నాం. అంటే అంత బందీ అయి ఉండాం అన్నమాట. ఏదైనా సరే అనవసరమైన దానికి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాం. అవసరమైన దానికి అట్రాక్ట్ కావాలంటే చాలా పరిశోధనలు చేస్తాం అన్నమాట. దాని మీద పరిశోధనలు చేయడమే కాదు, దాంట్లోకి వచ్చినప్పటికి కానీ దాన్ని గంభీరంగా తీసుకోం. ఈ కృష్ణ చైతన్యం కానీ అంతే అన్నమాట. తెలుసు దీంట్లో మనం ఏది చేసినా ఒక్క సేవ ఏదైనా సరే హృదయపూర్వకంగా ఒక్కటి సేవ చేసినా మన జీవితం తరించిపోతుంది అనేది తెలుసు. అయినప్పటికీ చేయలేని పరిస్థితి అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు అన్నమాట. ఇంద్రుడు ఏంటికి గురువు యొక్క శాపానికి గురైనాడంటే వీళ్ళు దేవతలను ఆ స్థాయిలో తీర్చిదిద్దింది ఎవరంటే బృహస్పతే. వాళ్ళకు సరైన సూచనలు ఇచ్చి వాళ్ళను అంత ఉన్నతంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఈయన వచ్చింది కానీ గమనించలేనంత ఆనందంలో మునిగి తేలుతండి. ఆనందం కాదు, భౌతిక సుఖాలను అనుభవించే దాంట్లో నిమగ్నమై ఉండారు అని చెప్పొచ్చు అనమాట. మనం కానీ రకరకాలుగా పరిస్థితులలో ఉంటాం. మనకన్నా గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి హరే కృష్ణ చెప్పడం కానీ ప్రణామం చేయడం కానీ ఏమి చేయడం ఏంటికంటే మన స్థితి వేరే విధంగా ఉంటుంది. అదే విధంగానే భౌతిక ప్రపంచంలో జీవుడు తన స్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంద్రుడు కానీ ఎట్టుందంటే ఇంద్రుని వైభవము, ఒక పక్క నృత్యం చేస్తాండ్రు, ఒక పక్క గానం చేస్తాండ్రు. ఆయన యొక్క ఆసనం చాలా పెద్దది. ఆ ఆసనం మీద వాళ్ళ భార్య సమేతుడే కూర్చొని ఉంటాడు అనమాట. తెల్లని ఛత్రం ఉంది. ఇంకా ఆయన హృదయంలో ఏమని ఉందంటే మొత్తం నేనే సర్వ అధికారిని,
ఈ భౌతిక ప్రపంచంలో ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 విషయాలు ఉండే వ్యక్తులు దేంట్లో అభివృద్ధి సాధించలేరు అనమాట. దేంట్లో అంటే డివోషనల్ సర్వీస్లో మరీ అభివృద్ధి సాధించలేరు. అందము, ఐశ్వర్యము, ఉన్నతమైన కుటుంబంలో జన్మ, విద్య, ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో దేంట్లో కానీ విజయం సాధించలేరు. ఇక్కడ ఈ 4 ఇంద్రునికి ఉన్నాయి. అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఉన్నతమైన జన్మ, విద్య, ఉన్నతమైన విద్య ఉంది. ఈ 4 ఇంద్రునిలో ఉన్నాయి. ఇంద్రుడు ఈ 4 ఉన్నప్పటికీ కానీ మరి ఏంటికి తన యొక్క గురువునే గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. ఇది చూడొచ్చు అనమాట. మనం కానీ అనుకుంటాం ఈ భౌతిక ప్రపంచంలో నాకు అందం ఉంది దండిగా, నా అందానికి ఎవరైనా సరే దాసోహం అంటారు, నాకు గొప్ప విద్య ఉంది, నేను ఏదైనా చేయగలను, ఇంకొకటి మాది చాలా ఉన్నతమైన ఫ్యామిలీ, మాకుండే పేరు ప్రతిష్టలు ఎవరికీ లేవు, మా ఫ్యామిలీని మించిన వ్యక్తి ఎవరు లేరు, ఇంకొకటి ధనం, నాకు కోట్ల ధనం ఉంది, అయినా లైఫ్లో ఒక్కరోజు కానీ మనము ప్రశాంతంగా బతకలేము, ఆనందం అనేది లేశమాత్రం కానీ అనుభవించలేం. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్టుందంటే ఈ బృహస్పతి చాలా బ్రాహ్మణ ఉత్తమమైన లక్షణాలు, ఈయన శపించే శక్తి ఉంది ఈయనకు, కానీ దేవతలకు అందరికీ ఒక గుణపాఠం నేర్పియాలనే ఉద్దేశంతో ఇదంతా చూసి పరిస్థితి వీళ్ళు భౌతికమైన విషయాల పట్ల చాలా ఆసక్తి చెంది ఉండారు. వీళ్ళ ఏ విధంగా అయినా సరే వీళ్ళ ఆసక్తిని లేకోకుండా చేయాలి, వీళ్ళకు భౌతికమైన విషయాల పట్ల ఆసక్తిని తగ్గియాలనే ఉద్దేశంతో ఈయన ఆ సభ నుండి వెళ్ళిపోతాడనమాట. వీళ్ళ ఆనందం ఏంటికంటే ఆయన ద్విజుడు అంటే ఉన్నతమైన వ్యక్తి, అది కాక బ్రాహ్మణ జ్ఞానవంతులు పరిస్థితులను పట్టి తమ నిర్ణయాలు తీసుకుంటారనమాట. ఏ స్థితిలో ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారో అనే వాళ్ళు ఈ పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నడవడిక అనేది ఉంటుంది. ఇక్కడ కానీ ఈయన గురువు అయినప్పటికీ ఈయనకు మామూలుగా ఉన్నతమైన వ్యక్తులు, మంచి హోదాలో ఉండే వ్యక్తులు గురువుని ఏ విధంగా సాధారణంగా ఆహ్వానిస్తారంటే తనకి ఎంత స్థాయి ఉందో అంత స్థాయిలో గురువును ఆహ్వానించాలి. లేదా ఏమీ లేని వ్యక్తి కనీసం ప్రణామం అన్నా చేస్తాడనమాట, చేతులెత్తి నమస్కరిస్తాడు. లేదా ఇంకా కొంచెం జ్ఞానవంతుడైతే గురువు కనపస్తానే సాష్టాంగ దండవాద ప్రణామం చేస్తాడు. ఇది ఏదీ చేయలేదన్నమాట. కనీసంగా ప్రణామం కానీ చెప్పలేదు, 4 మంచి మాటలు కానీ మాట్లాడలేదు. ఏది అంటే వీళ్ళు గురువును చూసారు కానీ గుర్తించలేకుండారనమాట. కళ్ళు కనపస్తానే ఉన్నాయి కానీ గుర్తించలేకుండారు. ఈ భౌతిక ప్రపంచంలో కానీ మన కళ్ళ ముందర అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనకంటే డివోషనల్ సర్వీస్లో మన పక్క వాళ్ళందరూ చాలా బాగా డివోషనల్ సర్వీస్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం, అయినా మన కళ్ళు కనపరావు. ఏమంటే ఇంద్రుని పరిస్థితి అనమాట. మంది కానీ ఏదో ఒకటి ఈ 4 లక్షణాల్లో మనకు కానీ ఏదో ఒక లక్షణం దాని మీద వ్యామోహం ఉండడము, లేక ఇతర దాంట్ల పట్ల వ్యామోహం ఉండడం వలన ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఈయన అతి తొందరలోనే మేలుకున్నాడు అనమాట. వరిని ఏదో నేను తప్పు చేశా అనేది గుర్తించగలిగి ఎప్పుడైతే బృహస్పతి ఇంటికి వెళ్తాడో, బృహస్పతి అక్కడ ఉండడు. ఈయనకు మంచి జ్ఞానవంతుడు కాబట్టి ఈయనకు అర్థమైందనమాట. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేను ఇంటికి వచ్చిన విషయం వీళ్ళు తెలుసుకుంటారు. ఖచ్చితంగా తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చేప్పుడు క్షమించమని అడుగుతారు. అప్పుడు నేను క్షమించాలి. ఇదేది వీళ్ళకు గుణపాఠం ఖచ్చితంగా కావాలి. వీళ్ళకు నిజంగానే గురువు అనే దానికి బాధ్యతాయుతంగా ఏ విధంగా నడుచుకోవాలనో తెలియజెప్పాలనే కారణంతో బృహస్పతి ఇంట్లో ఉండడు అనమాట, వెళ్ళిపోతాడు. ఎవరు చూడని ప్లేస్కు, ఎవరు వెళ్ళలేని ప్లేస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈయన చాలా చింతతో, ఇప్పుడు ఈ చింత ఏమైందంటే ఇంకా మళ్ళీ దానవులు వచ్చి యుద్ధం చేశారనమాట. యుద్ధం చేసి ఏదైతే ఈయన అనుభవిస్తాడో ఆ ఆనందం అంతా ఏమైంది, క్షణకాలంలో అయిపోయింది అనమాట. ఎప్పుడైతే యుద్ధం చేసినారో అప్పుడు వాళ్ళు రాక్షసులు గెలిచినారు. మొత్తం అంతా దేవతలందరూ చెల్లా చెదరైపోయినారనమాట. ఇంక అందరూ
అంటే వెళ్ళిపోయినారు. ఈ భౌతిక ప్రపంచంలో కానీ మనం అనుకుంటుంటాం కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇంక నేను ఇది మొదలుపెట్టినా, దీంట్లో నేను విజయం సాధిస్తా ఖచ్చితంగా, అయిపోయి ఇంక నా లైఫ్ టైం నేను దీంట్లో గెటాన్ అయిపోయినట్టే, ఇంకా ఈ సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరం వచ్చే లోపల ఏదో ఒక చిన్న దెబ్బ తగులుతుంది, ఒకసారి చిన్న దెబ్బ తగులుతుంది, ఒకసారి అడ్రస్ లేకోకుండా పోయే దెబ్బ తగులుతుంది అనమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి చూడొచ్చు మనం. అయిపోయి అనుకుంటుంటారు స్టాక్ మార్కెట్లో షేర్లు విపరీతంగా కొంటారు, అమ్ముతూ ఉంటారు అనమాట. వాళ్ళు అయిపోయింది, ఇంకా ఈ క్షణంలో అయిపోయి ఇంకా నాకు ₹1,00,00,000 టర్న్ ఓవర్ దాటిపోతుంది అనుకుంటాడు. ఆ మరుక్షణంలోనే జీరో అవుతాడు. అంటే ఎంతోమంది జీవితాలను నాశనమైన అనమాట. ఉరివేసుకొని చనిపోవడము, సూసైడ్ చేసుకోవడము, రకరకాలంటే ఉండే మొత్తం ఏదైతే దాంట్లో పెట్టుబడి పెట్టింది కాకుండా తన ఆస్తులు మొత్తం పోగొట్టుకొని రోడ్డు మీద పన్నెళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అయినప్పటికీ కానీ ఏమన్నా తెలివిందా? రాదు. ఒకటే లక్ష్యం, ఏంది? ఈ నిమిషంలో కొట్టేస్తా, అయిపోయి ఇంక అంతే. ఇప్పుడు నాది 100 కోట్లే పోయింది, 200 కోట్లు సంపాదిస్తా. ఆ నమ్మకం చూడి భౌతికంలో జీవునికి ఎంత బందీ అయి ఉన్నాడంటే ఈ ఒక్క విషయంలో మనం చూడొచ్చు అనమాట. చిన్నదే ఇది తెలుసు. కొన్ని వేల మంది రోడ్ల మీద పడి రకరకాలుగా సూసైడ్ చేసుకుని రకరకాలుగా శరీరాలు వదిలి చనిపోతూనే ఉంటారు. కానీ పెట్టే వ్యక్తికి ఏమో చాలా ఆసక్తిగా కుతూహలంగా ఉంటుంది. ఏ విధంగా అంటే అయిపోయింది, ఇంకా కొట్టేస్తాం, ఈ నెక్స్ట్ నిమిషం మారితే నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని. జూజం చూడొచ్చు, ఎంత మోసమో ఇది. మన కళ్ళ ముందరనే మోసం అనమాట. అంటే చూస్తా ఉంటే కానీ గుడ్డోళ్ళమే మనం. అది మన కళ్ళ ముందరనే జరుగుతుందే లేదా? ఎంతోమంది చచ్చిపోతారా లేదా? బిజినెస్లో దివాలా తీసేవాళ్ళు వీళ్ళందరినీ చూస్తూనే ఉంటాం, కానీ మనం బిజినెస్ చేస్తూనే ఉంటాం. అంటే వాళ్ళు తెలివి లేకోకుండా పడిపోయినారు. నాకు చాలా ఇంటెలిజెన్స్, నాకు చాలా బుద్ధి బాగా పనిచేస్తుంది, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నేను పడిపోను. డివోషనల్ సర్వీస్లో కానీ అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకు. ఇదే ఎవరన్నా చాలా ఉన్నతంగా ఉన్నారనుకో, వాళ్ళు నా గురించి తెలియదు, వాళ్ళు అనుకుంటారు చాలా ఉన్నతంగా ఉండారని, కానీ నా ముందర చాలా తక్కువనే. ఈ పార్శ్వాలిటీ ఏం చేస్తుందంటే మనల్ని దిగజార్చేదే, కానీ ఉన్నతంగా తెలివైన వాళ్ళు కనీసం అటు అనుకుంటారా? మనసులో కానీ రాదనమాట వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు నాకన్నా చాలా ఉన్నతమైన వ్యక్తులు, నిజంగానే నేను దేనికి పనికిరాని వీళ్ళ ముందర, కాబట్టి ఏదో వీళ్ళ మధ్యలో ఉండా కాబట్టి అంతో ఇంతో నా సమయం గడిచిపోతుంది అనుకుంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంద్రుడు చాలా తాపత్రయపడతాడు. ఏముంది, ఏదైతే తను వెనకాల చూసుకొని మురిసిపోయినాడో, ఏదైతే కావాలని దాంట్లో భోగం అనుభవించాలనుకున్నాడో ఒక్క క్షణంలో అయ్యి నాశనమైన అనమాట. ఇంకా ఇంద్రునికి చాలా బాధేస్తుంది. ఏంటంటే ఒక ఉన్నతమైన వ్యక్తి ఏదైనా కోల్పోయినాడు అనుకో, ఆ బాధను భరించలేడు అనమాట. ఇప్పుడు ఇంద్రుని బాధ కానీ చాలా శోకానికి గురై ఉన్నాడు. ఒక కారణం చేత ఇదంతా జరిగింది. ఏదంటే గురువును నిర్లక్ష్యపరచడం అనే ఒక్క కారణం చేతనే జీవితం అనేది అతలాకుతలమైందనమాట. ఇంద్రుని జీవితం అసలు ఇక్కడ ఎతుకులాడుకునే ఎవరు వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, వాళ్ళంతా ఏదైతే అనుభవిస్తారో ఆ రాజ్యాన్ని కోల్పోయినారు, పూర్తి స్థాయిలో కోల్పోయినారు. ఇప్పుడు దిక్కులేని వ్యక్తుల్లాగా మిగిలిపోయినారనమాట. ఇంకా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. ఈ బ్రహ్మదేవుడు ఏమని చెప్తాడంటే, ఇప్పుడు ఈ దానవులు ఏంటికి విజయం సాధించారు మీకు తెలుసా అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇంతకు ముందల్లా దానవులు మీ చేతిలో ఓడిపోతున్నారు. ఏంటికంటే వాళ్ళకు గురువు యొక్క గొప్పతనం తెలియదు, గురువుని ఏ విధంగా సంతృప్తిపరిచేది తెలియదు అనమాట. వాళ్ళకు తెలియదు కాబట్టి ఎవరైతే రాక్షసులు గురువు శుక్రాచార్యుడు ఉన్నాడో, శుక్రాచార్యుని వాళ్ళు చాలా సందర్భాల్లో నిర్లక్ష్యపరిచారు. అందువల్లనే వాళ్ళకు బలం లేదు, వాళ్ళు చేసే పనిలో సారం లేదు. అది ఏదైనా కావచ్చు, అది సారం లేదు. ఇప్పుడు మన భౌతికమైన విద్యనే చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎవరైతే టీచర్ ఉన్నాడో, టీచర్ చెప్పింది చక్కగా వినే వ్యక్తి పాస్ అవుతాడు. బేకార్గా మాట్లాడి అట్ట ఇట లాస్ట్ బెంచ్లో కూర్చొని కథలు పడి అట్ట ఇట తిరిగే వాళ్ళు ఏమవుతారు? ఇదే ఉదాహరణ అనమాట. సేమ్ ఇది ఎగ్జామ్. ఇప్పుడు అందరూ ఉండారు, ఆయన సాంగత్యంలోనే ఉండారు. వీళ్ళు ఉండారు, ఇంటెలిజెంట్ పర్సన్ ఉన్నాడు, చెడిపోయినోడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ గురువు దగ్గరనే ఉండారు. కానీ స్వీకరించిన వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడు, స్వీకరించిన వ్యక్తి
అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ చెప్తాడనమాట బ్రహ్మదేవుడు. ఏమని చెప్తాడంటే, వాళ్ళు శుక్రాచార్యుని చాలా బాగా సంతృప్తి పరిచారు, అందువల్ల మీ మీద విజయం సాధించగలిగినారు. మీరు మీ గురువును నిర్లక్ష్యపరచడం వల్ల మీరు అపజయానికి గురి అయినారు. ఇప్పుడు అడుగుతాడనమాట రియలైజన్ కలిగి. అప్పుడు ఇక్కడ ఎప్పుడైతే దీనికంతా ముందు ప్రీవియస్ దాని వెనకల ఏం జరిగిందంటే, ఇంద్రునికి తెలుస్తుంది అనమాట. ఇంద్రుడు జ్ఞానవంతుడు, ఏదైనా దేవతలకు సత్వగుణంలో ఉంటారు కాబట్టి చేసిన తప్పు వెంటనే గ్రహించి దాని యొక్క రిజల్ట్ ఏందనేది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఇంద్రుడు అంటాడనమాట, నేను ఎంత మూర్ఖుని, నాకు ధనము, నా అందాన్ని చూసి, నా యొక్క జ్ఞానాన్ని చూసి, ఉన్నతమైన జన్మ చూసి, ఈ యొక్క సామ్రాజ్యానికి రాజుననే గొప్పతనంతో నేను నా గురువును నిర్లక్ష్యపరిచాను. ఇవన్నీ నాకు నాశనమైపోగాక నేను ఈ తప్పును చేశాను, ఏవి నాకు ఉండకూడదు అనే తాను నిందించుకుంటాడు అనమాట. ఏంటికంటే సత్వగుణంలో ఉంటారు, వాళ్ళకు చేసిన పని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది సుస్పష్టంగా తెలుస్తుంది అనమాట. అందువల్లనే ఇప్పుడు ఇంద్రుడు చాలా తప్పులు చేస్తాడు, కానీ భగవంతుడు ఏంటికి క్షమిస్తాడంటే, నేను పలానా తప్పు చేశాని కాళ్ళు పట్టుకుంటాడు అనమాట. ఎవరి దగ్గర అయినా తప్పు చేసిన వ్యక్తికి. ఇప్పుడు పృథు మహారాజు విషయంలో చూడొచ్చు మనం. ఇంద్రుడు భగవంతుడే స్వయంగా పిలుచుకొని వస్తాడు ఇంద్రుడిని, తప్పు ఒప్పుకోమని ఆయనను ప్రాధేయపడమని చెప్తారు. పృథు మహారాజు యొక్క కాళ్ళ మీద పడతాడు ఇంద్రుడు. ఏంటికి పడతాడంటే, వాళ్ళకు ఎక్కడ ఈ తన రాజ్యం, తను అనుభవించే భోగం ఎక్కడ నాశనం అవుతుందనే భయంతో ఆ విధంగా చేస్తారనమాట. చేసినప్పటికీ కానీ తప్పు అయితే తప్పే, అందువల్ల ఏమీ పనిష్మెంట్ అయితే అనుభవించాల్సిందే. నువ్వు ఇంద్రునివైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. స్వయంగా భగవంతుడే తీసుకొని వచ్చి పృథు మహారాజు యొక్క కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోమని చెప్తారు. ఇదే భాగవతంలో మనం విని కానీ ఉన్నామన్నమాట. అదేవిధంగా ఈయనకు కానీ ఆ విధమైన తెలిసింది పరిస్థితి, ఒక గురువును నిర్లక్ష్యపరచడం వల్ల నా స్థితి చాలా దిగజారిపోతుంది. ఇప్పుడు నాకు ఇవన్నీ ఉండడం వల్లనే ఎవరైతే ఇవన్నీ లేకోకుండా ఉంటే కొంచెం జాగ్రత్తగానే ఉంటారు. నాకు ఏం వెనక ముందు ఏం లేదు, కనీసం నన్ను చెప్పే వ్యక్తి, నన్ను ప్రోత్సహించే వ్యక్తికి నేను ఎప్పుడు తల వంచి ఉండాలనే విషయం తెలుసుకుంటారనే తన యొక్క స్వీయ అనుభవాన్ని వ్యక్తం చేశాడనమాట తన మాటలలో. ఇది ఇంకొకటి, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉండారో, వాళ్ళని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరూ గుడ్డిగా ఒక రాతి నౌకను ఆశ్రయించిన వాళ్ళు. ఇది కానీ ఇంద్రుడే చెప్తాడనమాట. ఎవరైతే గొప్ప వ్యక్తులు ఈ భౌతిక ప్రపంచంలో గొప్ప వ్యక్తి అంటారో వాళ్ళందరూ చాలా భగవంతునికి శరణాగతి పొందలేని వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తిని ఆశ్రయించిన వ్యక్తి ఎవరు గొప్ప వ్యక్తులు కాదు. అటువంటి గుడ్డోలను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు గుడ్డి వాళ్ళే, వీళ్ళు గుడ్డి వాళ్ళే. ఈ గుడ్డితనంతో ఏమవుతుందంటే, ఒక రాతి నౌకను ఏర్పాటు చేసి దాంట్లో ఎక్కి, అది రాతి నౌక నీళ్ళల్లో తేలుతుందా, మునిగిపోతుంది అనమాట. వీళ్ళ జీవితాలు అటనే మునిగిపోతాయి. ఈ ఉదాహరణ ఇంద్రుడు ఏంటికి చెప్తానంటే, మీరు ఎవరినైనా ఫాలో చేసేటప్పుడు ఆలోచించండి, ఎవరిని మీరు అనుసరిస్తాండ్రు, ఎవరి యొక్క నియమ నిబంధనలను మీరు పాటిస్తాండ్రు, ఎవరి యొక్క అడుగుజాడల్లో నడుస్తాండ్రు, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏమి, ఇదంతా ఆలోచించి మనము నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల ఆధ్యాత్మిక సంస్థలు కానీ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో వెళ్ళిన వ్యక్తులు ఒకరన్నా విజయం సాధించారా? సాధించేట ఎక్కడన్నా మనం చరిత్రలో విన్నామా? పలాని దీన్ని ఆచరించిన వ్యక్తులు దీనిలో విజయం సాధించారు, వీళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండారని. ఇక్కడ ఇంద్రుడు స్వయంగా చెప్తాడు అనమాట, గుడ్డిగా మీరు ఎవరినంటే వాళ్ళను ఆశ్రయించద్దు. ఎవరిని ఆశ్రయించాలంటే ఉన్నతమైన వ్యక్తులను ఆశ్రయించండి. ఇప్పుడు అట్లా గుడ్డిగా ఆచరించడం, వాళ్ళని అనుసరించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు మునిగిపోతారు, మనం మునిగిపోతాం అన్నమాట. అందుకోసమే ఎవరైతే అటువంటి వ్యక్తులను అనుసరిస్తారో వాళ్ళ జీవితాలు కానీ సమాప్తం ఆడికి. అదేవిధంగా ఇక్కడ మనం గురువు యొక్క కరుణ ఏ విధంగా ఉంటుంది అనేది, గురువు యొక్క ఇంటెన్షన్ తెలుసుకొని సర్వీస్ చేస్తే మనకి ఏ విధమైన ఫలితం ఉంటుంది అనేది ఒక చిన్న 2 స్టోరీస్లలో దీన్ని చూస్తామన్నమాట. ఇది మామూలుగా గురువు కరుణ అనేది మనము చైతన్య చరితామృతంలో చూడొచ్చు. మాధవేంద్రపురి శిష్యుడు ఒక ఆయన రామచంద్రపురి, ఈయన ఏంటంటే గురువు అందరినీ ప్రేమిస్తాడనమాట. కానీ ఈయనను కానీ ప్రేమించాడు.
ప్రేమించినప్పటికీ ఈయన చైతన్య మహాప్రభునే దూషించడం జరిగింది. ఏదంటే ఈయన భక్తులకు అందరికీ బాగా ప్రసాదం వడ్డిస్తాడు, వడ్డించిన తర్వాత విమర్శిస్తాడు అనమాట. అది చూడొచ్చు. మనం కానీ రకరకాలుగా ప్రేమ చూపిస్తాం, రకరకాలుగా మళ్ళీ విమర్శ కానీ చేస్తాం. ఇది చాలా తప్పు. డివోషనల్ సర్వీస్లో విమర్శించడం అనేది చాలా, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ భక్తులైనా సరే మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ వెనక ముందు ఆలోచించి మాట్లాడాలన్నమాట. అందుకోసం ఇక్కడ చూడొచ్చు ఈ గురువు కరుణని ఏ విధంగా కోల్పోతాం అనే దానికి ఈయన చాలా ఉదాహరణ అనమాట. మాధవేంద్రపురి చివరి సమయంలో ఈయన తన గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయన ఈ కృష్ణ తన్వయత్వంలో కళ్ళల్లో నీళ్లు కారుస్తా చాలా రకరకాల భావస్థితిలో ఉంటారనమాట. అది ఈయనకు రామచంద్రపురికి అర్థం కాదు. ఆయన ఏ స్థితిలో ఉండరు, ఆయన ఏమి అనుభవిస్తాను అనమాట. ఏంటికి మీరు ఏడుస్తారు? ఈ శరీరం పోతే ఇదంతా పోతే దీంట్లో ఆయన అంతా బ్రహ్మజ్యోతి గురించి మాట్లాడతారనమాట తన గురువుతో. అప్పుడు మాధవేంద్రపురికి చాలా బాధ కలుగుతుంది. ఒరేని ఈ విధంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు నా కళ్ళ ముందర ఎక్కడ కనపరాకూడదని చెప్తారనమాట. ఈయన వెళ్ళిపోతారు. చూడొచ్చు, గురువు నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే మన జీవితం దేనికి పనికిరాదు నిజంగానే. ఇప్పుడు గురువు ఆయనని తిరస్కరించాడా లేదా? అందుకే మనం డివోషనల్ సర్వీస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం తెలిసో తెలియకో పొరపాటే, తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటే. ఇప్పుడు అగ్గి ఉంది, చిన్న పిల్లోడు ఏం తెలియని 2 నెలలు 3 నెలలు పిల్లోడు చేపెట్టినా కాలుతుంది. అన్నీ తెలిసిన వ్యక్తి చేపెట్టినా కాలుతుందా కాలదా? మరి అగ్గి ధర్మం అది ఏంది? కాలడం. ఈ తప్పు అనేది కానీ కాల్చేస్తుంది అనమాట. అగ్గి లాంటిది అది. కానీ ఇప్పుడు మనం భౌతికంగా చూడొచ్చు, అప్పులు అడగద్దు అని రకరకాల నోటీసులు కానీ రాసి ఉంటారు, మీరు చూసింటారు అంగళ్ళల్లో కానీ. ఏంటికంటే చాలా సమస్యలకు దారి తీస్తుంది అనేది. అదేవిధంగానే ఏదైనా తప్పు నిజంగానే మనిషిని దహించి వేస్తుంది అనమాట. అంటే శరీరం వదిలే విధంగా కానీ చేస్తుంది ఒక తప్పు. అందుకోసమే డివోషనల్ సర్వీస్లో దీంట్లోనే అపరాధాలు అంటారు. వైష్ణవ అపరాధం, ఇట్లా రకరకాలుగా అపరాధాలు ఉన్నాయన్నమాట. భగవంతుని పట్ల అపరాధం, భక్తుల పట్ల అపరాధాలు, ఇవన్నీ నామం పట్ల అపరాధము, ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండమని మనకేంటికి ఇవన్నీ ప్రతి ఒక్క విషయంలో సూచనలు వచ్చేదంటే ఎప్పుడైతే తెలుసుకుంటామో దాని తీవ్రతను తగ్గించుకుంటా వచ్చేప్పటికి ఒకరోజు అపరాధం లేకోకుండా చేస్తామన్నమాట. ఇదే విధంగా గురువు యొక్క కరుణ ఏ విధంగా ఉంటుంది అంటే గురువు యొక్క హృదయాన్ని ఏ విధంగా గెలుచుకోవాలనే దానికి ఈ రామానుజాచార్య ఒకసారి శ్రీరంగంలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తారనమాట. తిరుమల అప్పుడు చాలా ఎవరు భక్తులు ఉండరు. ఒక ఆయన ఉంటాడు తిరుమలలో భక్తి చేస్తా, ఆయన వయసు చివరి దశలో ఉంటుంది. ఇప్పుడు భగవంతునికి సేవ చేసే వ్యక్తి మరొక వ్యక్తి కావాలి తిరుమలలో వెళ్ళి. ఇప్పుడు ఈ రామానుజాచార్య శ్రీరంగంలో పెద్ద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తన శిష్యులందరినీ పిలుస్తారనమాట. ఆ మీటింగ్లో పిలుస్తానే అందరినీ అడుగుతారు. అందరూ ఈ విషయం ఎప్పుడైతే చెప్తారో అందరూ తలదించుకుంటారనమాట. అంటే ఎవరు అక్కడికి, అంటే అది తిరుమల పెద్ద అడవి, అప్పుడు అన్ని వసతులు లేవన్నమాట, సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఉండే తిరుమల వేరు, రామానుజాచార్య సమయం ఉన్నప్పుడు ఉండే తిరుమల వేరు అనమాట. అది పెద్ద అడవి. ఆ అడవిలో చేయాలంటే చాలా ఇబ్బంది. అదిగాక 7 కొండలు నడిచిపోవాలి. చాలా అంతా ఆ రోడ్డు కానీ అదంతా నడిచే దారి వెళ్ళే కానీ చాలా కష్టంతో కూడుకునింది. అయినప్పటికీ కానీ భగవంతుని సేవ ఎంత గొప్పది. ఆచార్య యొక్క హృదయంలో భగవంతుడు, ఆచార్య హృదయాన్ని మనం ఎప్పుడైతే గెలుచుకుంటామో భగవంతుని యొక్క లీలలు కానీ భగవంతుడి దర్శనం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ యొక్క కథ సారం అన్నమాట. అప్పుడు ఒక ఆయన లేచి నిలబడి, మీరు ఆజ్ఞ ఇస్తే నేను భగవంతునికి సర్వీస్ చేస్తా అని చెప్తారనమాట. ఆయన ఇప్పుడు రామానుజాచార్య శిష్యులందరూ దాదాపు గృహస్థులే. వాళ్ళ భార్య నిండు గర్భవతి. ఆమె నిండు గర్భవతి అయినప్పటికీ రామానుజాచార్య చాలా ఏదంటే అలజడికి గురవుతారనమాట. ఆయనను అడుగుతారు, నువ్వు సేవ చేసేదానికి వెళ్తావు, కానీ మీ భార్య నిండు గర్భంతో ఉంది, నువ్వు ఏ విధంగా తిరుమలకు వెళ్ళగలవు, ఏ విధంగా సర్వీస్ చేయగలవు అని. లేదు, మీరు గిన నాకు ఆజ్ఞ ఇస్తే నేను భగవంతునికి సర్వీస్ చేస్తా అని చెప్తారనమాట. సరే, ఒక పక్క
కొంచెం ఫీలింగ్ లోపల ఒరేనేవి ఈ పరిస్థితి ఇటుంది. కానీ ఇంకొక పక్క ఎంతో ఆనందం అనమాట గురువుకు. ఏంటికంటే ఈయన నా మనసులో ఏముందో తెలుసుకోగలిగినాడు. ఇటువంటి శిష్యుడు చాలా గొప్ప వ్యక్తి, ఈయన భగవంతునికి సేవ చేయాలనే ఎంత ఆసక్తి ఉంది అనే విషయము అది ఆనందాన్ని కలిగించింది అనమాట రామానుజాచార్యకు. సరేలే అని వెళ్ళమని చెప్తారనమాట. ఎప్పుడైతే ఈయన తిరుమలకు వెళ్తాడు, ఆడుండే పరిస్థితులన్నీ చూస్తాడనమాట. అనిపించింది నాకు, ఒరేని భగవంతునికి కనీసం ఏం చేయలేకపోతున్నావు. కానీ రామానుజాచార్య వెళ్ళే ముందు కొన్ని సూచనలు ఇస్తారనమాట ఈయనకు. ఏమనంటే భగవంతునికి ఒక తులసి వనము, రకరకాల పూల మొక్కలు నాటి ఆ పూల మొక్కలతో మాలలు బాగా భగవంతునికి చాలా, అది ఏ విధంగా ఎప్పుడైతే అది మొగ్గ దశ ఉండి విచ్చుకుండే లోపలనే మాల కుట్టి భగవంతునికి సమర్పించమని చెప్తారనమాట. అది ఆయన చాలా గంభీరంగా తీసుకుంటారు హృదయంలోకి. అందుకోసమే ఆయన వెళ్తానే వాళ్ళ భార్య నిండు గర్భవతి, ఆమెను తీసుకొని నడచడం మొదలు పెడతారు. ఒక 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది వాళ్ళు తిరుమలకు వెళ్ళేదానికి. తిరుమలకు వెళ్ళిన తర్వాత భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆ పరిసరాలన్నిటినీ గమనిస్తాడనమాట. గమనించి ఒక పెద్ద గుంత తొగుతారు. ఫస్ట్ నీళ్ళ కోసం, వాటర్ స్టోరేజ్ కోసం. తర్వాత ఒక పెద్ద ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తారనమాట. ఇప్పుడు ఈడ చూడొచ్చు మనం, ఈ ఉద్యానవనాన్ని ఎప్పుడైతే నిర్మించే క్రమంలో వీళ్ళు ఒకసారి ఏం జరుగుతుందంటే ఈయన ఎవరిని ఆశ్రయించాడనమాట. ఎవరిని ఇంకొకరు సేవ చేసేదానికి ఈయనకు ఇష్టం లేదు. ఏమంటే వాళ్ళ గురువు యొక్క సూచన ఏంటంటే నేను వెళ్ళి సేవ చేస్తానని వాళ్ళ గురువు దగ్గర చెప్పారు ఈయన. అందుకోసం ఇంకొక 3వ వ్యక్తి ఆ సర్వీస్లోకి వస్తే ఈయనకు అసలు ఇష్టం ఉండదన్నమాట. ఆయన వాళ్ళ భార్య మాత్రమే ఇదంతా సర్వీస్ చేస్తూ ఉంటారు. అంటే ఆ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఒకసారి ఏం జరుగుతుందంటే భగవంతుడు వీళ్ళ యొక్క కష్టాన్ని, అంటే వీళ్ళ యొక్క సేవను భగవంతుడు ఫీల్ అవుతాడనమాట. చూడు వీళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు, వాళ్ళ గురువుకి ఇచ్చిన మాట కొరకు వీళ్ళు ఇంత సేవ చేస్తానని. భగవంతుడు ఒక చిన్న బాలుని రూపంలో అక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఒక గుట్ట నిండా మట్టి వేసుకొని దూరంగా తీసుకొని పోయి వేస్తుంటుంది అనమాట. అది ఈయన అందుకుంటాడు. ఒకసారి 2 సార్లు చెప్తారు, నువ్వు రావద్దు, చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడనమాట. ఇది నా సేవ, ఇది నేను మాత్రమే చేసే సేవ. ఏంటికంటే నా గురువు నాకు సూచన ఇచ్చాడనమాట ఇది చేయమని. అందుకోసం నేనే చేస్తాను, నువ్వు చేయడం మంచిది కాదు అని. లేదు, వాళ్ళ భార్య ఏం మాట్లాడదన్నమాట. వాళ్ళ భార్యకి తెలుసు ఈయన చాలా గంభీరంగా తీసుకున్నారు దీన్ని అని. అది చేసే క్రమంలో మళ్ళీ వస్తాడు భగవంతుడు, మళ్ళీ బుట్టలు అందుకుంటూ అంటాడు అనమాట. ఆయనకు కోపం వస్తుంది. ఆయన ఏదైతే దోగుతూ ఉంటాడో దాన్ని తీసుకొని వెంట పడతాడు. ఆ పిల్లోడు పరిగెత్తాడనమాట. అంటే వెంకటేశ్వర స్వామి పరిగెత్తా ఉంటాడు. ఈయనకు కోపం వస్తుంది. ఆగు అని పిలుస్తాడు. 3-4 సార్లు పిలుస్తాడు అనమాట. ఆగడు. అది ఈయన చేతిలో ఉండేది ఏదైతే తీసుకొని ఇసిరి వేస్తాడు. ఇసిరి వేస్తే అది భగవంతుని యొక్క ఇక్కడ తగులుతుంది. ఆ తగులుతానే గర్భగుడిలోకి పరిగెత్తడం గమనిస్తాడనమాట ఈయన. అనంత్ అల్వార్, ఈయన పేరు అనంత్ అల్వార్. ఈయన అల్వార్ అనేది తర్వాత వచ్చింది. భగవంతుని ఎప్పుడైతే దర్శనం చేసుకొని భగవంతునితో మాట్లాడడం ఇవన్నీ చేశారో అప్పుడు వచ్చిందనమాట. ఈయన పేరు అనంత. ఈయన మొత్తం గర్భగుడిలోకి ఆ బాలుడు పరిగెత్తేది చూసి, ఒరే ఈ బాలుడు ఎందుకు గర్భగుడిలోకి వెళ్తాండే, మళ్ళీ ఏం చేస్తాడు అక్కడని ఈయన ఆ బాలుని వెనకమ్మడే పరిగెత్తాడు అనమాట. పరిగెత్తి చూస్తే గర్భగుడి లేకపోతానే భగవంతుని యొక్క ఇక్కడ ఎర్రంగా బ్లడ్ కారుతూ ఉంటుంది. ఈయన చేతులు జోడించి ఈ అనంత్ అల్వార్ అడుగుతారనమాట భగవంతుని, స్వామి ఏంది మీకు ఎర్రంగా బ్లడ్ కారుతుంది? అప్పుడు ఈయనకు గుర్తుకొస్తుంది, ఒరేని అది ఆ గాయం చేసింది నేనే అని. ఏంది స్వామి ఇది, మీరు నా చేతితో దెబ్బ తగలడం ఏంది అని భగవంతుని చాలా వినయంగా అడుగుతాడు అనమాట. అడుగుతాడు, సరే ఇప్పుడు మీ ఆ గాయం తగ్గాలంటే నేనేం చేయాలంటే అప్పుడు పచ్చకర్పూరం అక్కడ పెట్టమని చెప్తారనమాట. అందుకోసమే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం ఉంటుంది ఇక్కడ. ఏంటికంటే ఈ అనంతాల్ వారి యొక్క
అది గాయానికి గుర్తుగా భగవంతుడు తాను ఒక చిరస్మరణీయ గుర్తుగా భక్తుని యొక్క తీపి జ్ఞాపకంగా భగవంతుడు దాని ఇప్పటికి కానీ దర్శనం ఉందన్నమాట. తిరుమలలో మనం చూడొచ్చు. అదే ఏదైతే భగవంతునికి గడ్డానికి తగిలిన యొక్క గడ్డపార కానీ ద్వారం దగ్గరనే ఉంటుంది. ఇంకొకసారి వెంకటేశ్వర స్వామికి చాలా కోపం వస్తుంది ఈ అనంత అల్వార్ ముందర. అనంత అల్వార్, నువ్వు నేను పిలిచినప్పుడు నువ్వేంటికి రాలే నా దగ్గరికి అని అడుగుతారనమాట. స్వామి, మీరు నాకంటే కొన్ని సంవత్సరాలు ముందు వచ్చారు అంతే, ఇది మీది కాదు, ప్లేసు నాది కాదు, నేను కానీ వలస వచ్చిన వ్యక్తినే, మీరు నాకంటే ముందు వలస వచ్చారు, ఇప్పుడు మీకు దీని మీద అధికారం లేదు, నాకు అధికారం లేదు. ఈ మాటలకు ముందు ఏం జరుగుతుందంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండకూడదు అని వెంకటేశ్వర స్వామి అనంత అల్వార్తో చెప్తారనమాట. చెప్పినప్పుడు ఈ అనంత అల్వారు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏమనంటే, ఇక్కడికి ఇది మీది కాదు, నాది కాదు, మీరు నాకంటే వచ్చింటే మహా అంటే ఒక 10 సంవత్సరాల ముందు వచ్చినారు, తర్వాత నేను వచ్చా, మీకు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమనే అధికారం లేదు స్వామి అని చెప్తాడనమాట. దానికి అక్కడ అందరితో డిస్కషన్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఈ అయితే ఒకసారి మళ్ళీ మాల కుడతా ఉంటాడు చాలా సీరియస్గా. అంటే భగవంతునికి మంచి పూలు వచ్చే వాసన వచ్చే పూలను బాగా సేకరించి మాల కుడతా ఉంటాడనమాట. అది ఇంకా దాదాపుగా పూర్తి అయ్యే క్రమంలో పూజారి ఎవరైతే భగవంతునికి నివేదన చేస్తారో ఆ పూజారి చాలా పరిగెత్తుకుంటే ఆతృతగా వస్తాను, ఇప్పుడు స్వామి మీతో మాట్లాడాలంటే మీరు రావాలంటే మిమ్మల్ని పిలుస్తానని. లేదు నేను సేవలో ఉన్నా అని చెప్పుకో అని చెప్తారనమాట. మళ్ళీ ఆయన వెళ్ళి ఆయన సేవలో ఉన్నా అంటే అవన్నీ ఏం కాదు, పక్కన పెట్టి రమ్మను, తొందరగా నేను మాట్లాడాలంటారు. సేవ అయిపోయినంత వరకు నేను రానని, ఆ సేవ అయిపోయిన తర్వాత ఆ మాలను తీసుకొని భగవంతుని దగ్గరికి వెళ్తే భగవంతుడు, నువ్వు నాకు ఈ మాలను వేయాల్సిన అవసరం లేదు, నేను పిలిచేప్పుడు రాలే, నువ్వు వద్దు, నీ మాల వద్దు, నాకేం వేయొద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు అంటారనమాట. అప్పుడు వినయంగా చాలా ప్రార్థనా భావంతో, స్వామి మీరు పిలిచేప్పుడు రాకపోవడం నా తప్పే, కానీ నేను నా గురువు గారికి వాగ్దానం చేసిన, ఏమనంటే నా గురువుగారు నాకు ఇక్కడికి వచ్చే ముందు సూచన ఇచ్చారు. ఏమనంటే, మంచి సువాసన వచ్చే పూలు మొగ్గ నుంచి విచ్చకముందే, ఆ సువాసన పోకముందే ఒక మాలను సమర్పించి దాన్ని నువ్వు భగవంతునికి కైంకర్యం అంటే సమర్పించమని చెప్తారనమాట. అది సమర్పించినప్పుడే భగవంతుడు ఆ యొక్క వాసనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, భగవంతుడు ఆ వాసన చూసినప్పుడు అని. నేను ఆ క్రమంలో రాలేదంటేనే భగవంతుడు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. చూడు, గురువు ఇచ్చిన యొక్క సూచనను తన శిష్యుడు నెరవేర్చడం వల్ల గురువు ద్వారా భగవంతుడే సంతృప్తి చెందినాడు. ఇంకొక సంఘటన, ఈయన వెంకటేశ్వర స్వామికి మామ కానీ, ఏంటికి మామ అంటే, ఒకసారి ఈ వీళ్ళు ఉద్యానవనంలో వెంకటేశ్వర స్వామి భూదేవి ఇద్దరు నైట్ విహరిస్తూ ఉంటారనమాట. విహరిస్తూ ఉంటారు. రోజు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు తిరుగుతా, పూలు ఏ అంటే కోస ఎటంటే అటు తిరుగుతూ ఉంటారు. ఈయనకు డౌట్ వస్తుంది, ఎవరో ఈ ఉద్యానవనంలో భగవంతునికి సంబంధించిన ఉద్యానవనంలో ఎవరో తిరుగుతాండ్రు, ఎవరు వీళ్ళు కనుక్కోనికి ఒకరోజు నైట్ చెక్కింగ్కి వస్తారనమాట. ఎవరంటే ఈ అనంత అల్వార్ చెక్కింగ్కి వస్తాడు. ఒకరోజు చెక్కింగ్కి వచ్చేప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ భూదేవి ఆ యొక్క ఉద్యానవనంలో మంచి తోటలో కూర్చొని చాలా ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె రకరకాల పూలను సేకరిస్తూ ఉంటుంది అనమాట. అది చూసి దొంగ దొరికారని పట్టుకుంటారనమాట. పట్టుకోవడంలో ఈమె మాత్రమే దొరుకుతుంది. స్వామి అక్కడి నుంచి జంప్ అంటే స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమెను బంధించి బుట్టలో కూర్చోబెట్టుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకొని అనమాట. నేను ఇక్కడ చాలా డిస్కషన్ జరుగుతుంది. ఏమనంటే, ఈ ఉద్యానవనం ఉండేది మీకోసమే, మీరు ఈ విధంగా చేయడం అసలు సమయమే కాదు అని అప్పుడు చెప్తారనమాట వెంకటేశ్వర స్వామి. లేదు ఈమెను నీ కూతురిగా చేసుకో, నేను ఈమెను వివాహం ఆడతా, ఇప్పుడు నేను నీకు అల్లుడిని అవుతా అని. చూడచ్చు భగవంతుడికి ఎంత ప్రేమన భక్తుడు అంటే, భగవంతుడు భక్తుడిని తన మామగా స్వీకరించాడనమాట. ఇదంతా డిస్కషన్ జరిగిన తర్వాత ఇది ఫైనల్లో ఇది నిర్ధారణ ఈ విధంగా సూచన చేస్తాడు భగవంతుడు. సరే ఈమెను నీ కూతురిగా స్వీకరించు,
నేను ఈమెను స్వీకరించి నీకు అల్లుడిని అవుతా అని. చూడు ఇక్కడ భక్తుడు అంటే భగవంతునికి ఎంత ప్రేమనో. ఇదే ఇంకొక సంఘటన రామానుజాచార్యకు జరిగిన సంఘటన ఏంటంటే, ఈ తిరుమలలో మొట్టమొదటిసారిగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నమాట. ఈ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఎంతోమంది భక్తులు వస్తారు. ఈ భక్తులందరూ వచ్చినప్పుడు వీళ్ళందరూ చాలా గాబరా పడుతుంటారు అనమాట. వీళ్ళందరికీ వసతులు ఏ విధంగా, వీళ్ళకు ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేయాలి, ఇదంతా బాగా మదన పడుతూ ఉంటారనమాట రామానుజాచార్య శిష్యులు. అప్పుడు ఒక స్త్రీ వస్తుంది, నేను మీకు ఎంత సహాయం కావాలో అంత సహాయం చేస్తాను, కానీ మీరు నాకు చేయవలసింది ఏంటంటే, నేను మీ గురువుతో మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించమని అడుగుతుందన్నమాట. అప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అంతంగా ఫైనల్ రోజు అంతా అయిపోయింది. రామానుజాచార్య చాలా సంతృప్తి చెందుతారు. సంతృప్తి చెందిన తర్వాత ఎవరెవరు ఏమేం సేవలు చేశారో అందరినీ అడగడం మొదలు పెడతారనమాట. ఆయనను ఎవరైతే ఈమెకు వాగ్దానం ఇచ్చాడో ఆయనను అడుగుతుంది, ఇదంతా అయిపోయింది కదా, నన్ను ఒకసారి మీ గురువుకు పరిచయం చేయమని, నేను మీ గురువుతో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని అడుగుతానా అని. సరే, ఈయన సంశయిస్తాడు, ఇప్పుడు ఏ విధంగా నేను ఎక్స్పోజ్ చేయాలని. ఈయన వంతు వస్తుంది. ఈయన దగ్గరికి వచ్చేప్పుడు ఈయన చెప్తాడనమాట, ఈరోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంతా దీని వెనకల ఒక మాతృశ్రీ దీనికంతా బాధ్యత వహించి చాలా చేసిందంటే, అప్పుడు రామానుజాచార్య వెంటనే ఎవరు ఆమె తీసుకొని రండి నా ముందరికి, నేను ఆమెతో మాట్లాడాలని. సో భక్తుని ద్వారా వెళ్ళినప్పుడు భగవంతుడు ఎంత సాటిస్ఫై అవుతాడో, ఇప్పుడు ఈయన రామానుజాచార్య ఎంత సాటిస్ఫై అయినాడు, ఆమెను తీసుకొని వస్తారనమాట. అప్పుడు నేను వైకుంఠం వెళ్ళనా అనే ఆమె కోరికను వెళ్ళబుస్తుంది. రామానుజాచార్య, మీరు వైకుంఠం వెళ్తారు ఖచ్చితంగా, ఇంతమంది భక్తులు మీ వల్ల సంతృప్తి చెందినారు కాబట్టి అని చెప్తారనమాట. లేదు, నాకు మాటలు కాదు కావాల్సింది, రాతపూర్వకంగా కావాలి అని. సరే, రామానుజాచార్య ఒక పేపర్ తీసుకొని స్టేట్మెంట్ రాస్తారనమాట వెంకటేశ్వర స్వామికి, ఈమెను వైకుంఠానికి అర్హత కల్పించమని రాసి కింద రామానుజాచార్య అని సైన్ చేసి ఆ పత్రాన్ని ఇస్తారనమాట. ఈమె తన భర్త అడుగుతాడు, ఇప్పుడు నీకు వాళ్ళిద్దరి మధ్య ఇది సర్వీస్ జరిగే ముందు భర్త ఈమె మాటలు సందర్భంలో ఉంటాయన్నమాట. ఈమె చాలా చింతతో కూర్చొని ఉంటుంది. ఇదంతా బ్రహ్మోత్సవాలు జరుగుతానే ఈమె సేవ చేస్తుంది, కానీ ఇంట్లో ఈమె చాలా చింతతో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ భర్త వచ్చి అడుగుతాడు ఈమెను, ఏమి నువ్వు ఇంత చింతగా ఉన్నావంటే, వీళ్ళందరూ రామానుజాచార్య గొప్ప ఆచార్య, ఈయనకు సర్వీస్ చేయడం వల్ల నేను వైకుంఠం వెళ్తాను, కానీ నాకు వెళ్తానని తెలిసినప్పటికీ నాకు షూరిటీ కావాలంటే రాతపూర్వకంగా కావాలా అని అడిగినప్పుడు వాళ్ళ భర్త సలహా ఇస్తాడు. సరే, నువ్వు రామానుజాచార్యను కలిసినప్పుడు రామానుజాచార్య నిన్ను ఖచ్చితంగా ఈ విధంగానే నువ్వు ఖచ్చితంగా వైకుంఠానికి నువ్వు ఏదైతే అడుగుతావో దానికి సమాధానంగా నువ్వు వైకుంఠం వెళ్తావని నీకు ఆశీర్వాదం అయితే ఇస్తాడు. కానీ ఆ ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నువ్వు ఇదిగానే అడుగు, మీరు ఆశీర్వదించారు కరెక్టే, నాకు రాతపూర్వకమైన స్టేట్మెంట్ కావాలి అని. అప్పుడు రామానుజాచార్య నీ కోరికను తీరుస్తారని చెప్తారనమాట. అది ముందు జరిగిన సన్నివేశం. తర్వాత కలుస్తానే ఈమె సమయం చూస్తుంది. ఇంకా భగవంతుడు కొన్ని గంటలలో మాత్రమే గుడి మూసివేయబడుతుంది. భగవంతుడు ఆ గుడి మూసే క్రమంలో గొల్ల మండపం అనే ఒకటి ఉంటుంది అనమాట తిరుమలలో. ఆ గొల్ల మండపంలోకి వచ్చి దర్శనం ఇచ్చిన తర్వాత భగవంతునికి రెస్ట్ ఇస్తారు. ఇప్పుడు ఈమె వెళ్ళే సమయానికి భగవంతుడు ఆ గొల్ల మండపంలోకి వస్తాడనమాట. అంటే భక్తులకు అందరికీ దర్శనం ఇచ్చేదానికోసం. ఎప్పుడైతే ఆ గొల్ల మండపంలోకి వస్తారో ఈమె ఆతృతగా వెళ్ళి పూజారి చేతికి ఆ లెటర్ ఇస్తే భగవంతునికి నివేదన చేయమని చెప్తాదనమాట. ఎప్పుడైతే ఆమె ఈ పూజారి భగవంతునికి రామానుజాచార్య రాసిన యొక్క ఉత్తరం ఎప్పుడైతే భగవంతునికి నివేదన చేస్తారో ఎంటమ్మడే వైకుంఠం నుంచి విమానం వచ్చి తీసుకొని పోతుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ ఆచార్య అంటే గురువు యొక్క గొప్పతనం ఏంది. శ్రీల ప్రభుపాద కానీ సేమ్ ఇదే మాట చెప్పారు. ఏమని? మీరు 4 నియమాలు 16 మాలలు జపము కృష్ణునికి హృదయపూర్వకమైన సేవ చేయండి, నేను మిమ్మల్ని నేను మీ చేయిని పట్టుకొని నేను ఖచ్చితంగా గోలోకం తీసుకొని పోతాను. ఇక్కడ రామానుజాచార్య ఆమె విషయంలో ఒక లెటర్ రాసిచ్చి మామూలుగా అయితే రామానుజాచార్య చెప్పాడనమాట,
చెప్పినాడు, రాతపూర్వకంగా రాసిచ్చారు. ప్రభుపాద్ కానీ ఈడ మనకు చెప్పినారు, అదేవిధంగా క్లారిటీ కానీ పూర్తి స్థాయిలో రాతపూర్వకంగా మనకు రాసిచ్చారు. ఇక్కడ మన యొక్క డిజైర్ చూడొచ్చు అనమాట. ఇంక ఇప్పుడు ఇది ఇంకా మనం వెళ్ళాలా వద్దా అనేది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఇంకా మనం ఆలోచించుకోవాలన్నమాట. అది మనం నిజంగానే గోలోకం వెళ్ళాలన్నా వద్దా అని. ఇప్పుడు ఆమె వెళ్ళిందా లేదా? వైకుంఠం, హరే కృష్ణ చూపిస్తానే వైకుంఠం వెళ్ళిపోయింది. ప్రభుపాద్ కానీ మనకు అదే చెప్తాను అనమాట, మిమ్మల్ని నేను గోలోకానికి తీసుకొని పోతా అని. నిజంగా ఇప్పుడు ప్రభుపాద్తో పాటు మనం గోలోకం పోవాలన్నా లేదా అనేది మన చేతులలో ఉంది. చైతన్య మహాప్రభు కానీ చెప్తారనమాట, ఇదే విషయాన్ని చైతన్య మహాప్రభు కానీ ఏమని చెప్తారు? కీర్తన చేయండి, ప్రసాదం స్వీకరించండి, నృత్యం చేయండి, జీవితం గోలోకమయం. ఇంకా నీకు ఏమీ వద్దు, ఇంకా ఈ భౌతిక ప్రపంచంతో సంబంధమే లేదు. కీర్తన, ప్రసాదం, నృత్యం, సింపుల్. యాడికి పోయినా చైతన్య మహాప్రభు చేసింది ఇముడే అనమాట, చాంటింగ్, డ్యాన్సింగ్, ఫీస్టింగ్. చైతన్య మహాప్రభు ఏ ఊరికి వెళ్ళినా కీర్తన చేస్తారు, భక్తులు ఆహ్వానిస్తారు. చైతన్య మహాప్రభుతో పాటు ఎంతమంది ఉన్నారు అంతమందికి. ఇప్పుడు జగన్నాథపురిలో చైతన్య మహాప్రభు గంటలు కీర్తన చేసేది, సముద్ర స్నానం తర్వాత ప్రసాదం, మళ్ళీ తర్వాత కీర్తన. ఓన్లీ చూడండి, ఆనందం అంటే ఇంక ఇదే అనమాట. ఇప్పుడు ఈ ఇస్కాన్లో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ నిజంగానే వైకుంఠంలో గోలోకంలో ఉండారనమాట. ఈ వైకుంఠ బ్రాంచ్లు ఇవన్నీ, ఈ వైకుంఠం నుంచే గోలోకం పోయేది. ఇదంతా ప్రభుపాద్ ఏదైతే చెప్పినారో దాన్ని 100% మనం చూడొచ్చు మన కళ్ళ ముందర. అయినప్పటికీ కానీ మనం చూడలేకపోతున్నాం. ఏంటికి చూడలేకపోతున్నాం? మన కళ్ళు ఆ రకంగా పనిచేయడం లేదనమాట చూసే విధంగా. ఇప్పుడు ఇంద్రుని ఇక్కడ చూడొచ్చు, కళ్ళు కనపస్తానే కనపరాలేదా అనేదానికి గొప్ప ఉదాహరణ ఇంద్రుడే చెప్పినాడు అనమాట. చూడొచ్చు ఎంత. ఇప్పుడు అంతమంది సభలో అందరినీ చూసే, తన గురువుని కానీ చూసింటారు, చూసేప్పటికి కానీ వాళ్ళకు దృష్టిలో లేరు. మన పరిస్థితి కానీ అంతే అనమాట. మనల్ని ప్రేమించే వ్యక్తులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళ ప్రేమను మనము అందుకోలేకపోతున్నామంటే మనం వాళ్ళను చూడలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే వాళ్ళను హృదయపూర్వకంగా చూసామో అప్పుడు వాళ్ళ ప్రేమను అందుకుంటాం అన్నమాట. ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ చూశారనమాట. కానీ ప్రభుపాద్ చూసిన వ్యక్తులు మాత్రమే ప్రభుపాద్ ప్రేమను గెలుచుకోగలిగినారనమాట. అందుకు వాళ్ళు కానీ కరుణ చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు కానీ అందరినీ చూస్తాండ్రు, అందరినీ రమ్మంటారు, అందరినీ పిలుస్తాండ్రు, అందరికీ ప్రచారం చేస్తాను. కానీ ఆ ప్రచారంలో భాగం ఎవరైతే వాళ్ళ యొక్క దృష్టి ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు ఆ ప్రేమను ఎవరైతే తీసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే దగ్గరికి వస్తారనమాట. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కానీ అంతే, అందరూ భక్తులు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు, కానీ మనము దాన్ని సరిత రిసీవ్ చేసుకోలేకున్నాం. అందుకోసమే సమస్య. ఆ సమస్య ఉంది కాబట్టి మనము ఏ విషయంలో కానీ స్థిరంగా లేమన్నమాట. కొన్నిసార్లు ఉత్సాహంగా ఉంటాం, కొన్నిసార్లు అసలు ఉత్సాహమే ఉండదు, కొన్నిసార్లు బలవంతంగా వస్తాం. అందుకే ప్రభుపాద్ ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే, ఎప్పుడు మీకు ఉత్సాహం లేకపోయినా ఉత్సాహం తెచ్చుకొని ప్రయత్నం అనేది బలంగా చేయమని చెప్తారనమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు కృష్ణుడు కానీ చెప్తారు భగవద్గీతలో, మీకు నిజంగానే ఏమేమి అనుకుంటారో మీ మనసులో, మీ బ్రెయిన్లో, మీ చుట్టుపక్కల అన్నీ మొత్తం అవన్నీ వదిలేయండి. సర్వధర్మాన్ పరిత్యజ. నేను ఒక్కనే మిమ్మల్ని బయటపడేసేది, మిగతా వాళ్ళు ఎవరు లేరు మిమ్మల్ని బయటపడేసే వ్యక్తులు. ఇప్పుడన్నా నాకు శరణాగతి పొందండి అంటే జీవునికి చాలా కష్టం. అది చూసే భగవంతుడే రియలైజన్ కలిగినారనమాట. వీళ్ళు ఈ హృదయాలు కాదు అని చైతన్య మహాప్రభు రూపంలో మళ్ళీ వచ్చాను భగవంతుడు. లేదు అప్పటికి కానీ కదలలేదన్నమాట. ఏమైంది? ఆచార్యులు వచ్చారు, ప్రభుపాద్ లాంటి వాళ్ళు వచ్చారు. వల్ల వాళ్ళు కదిలించేదానికి ప్రయత్నం చేశా, కానీ జీవుడు చాలా గట్టిగా మొండిపట్టు, నేను అసలు ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశమే లేదు, వెళ్ళను, మీరు ఏం చేశా అని.
అది వచ్చిన వాళ్ళన్నా కనీసంగా అట్లా స్థిరంగా నిజంగానే చేస్తారంటే ఏమవుతుంది, ఊగిసలాడి మళ్ళీ కొంచెం డైవర్టు, మళ్ళీ లోపలికి రావడం, బయటికి పోవడం, ఇదంతా అన్నమాట. ఇది అదే 10th క్లాస్ పరీక్షలు పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి మళ్ళీ రాసి పాస్ అయినట్టు ఉంటుంది పరిస్థితి. అదేదో ఏదో ఒక క్లాస్లో స్టూడెంట్ ఏదో జాగ్రత్తగా విని ఒకటేసారి రాస్తే ఒకటేసారి పాస్ అవుతాం. మళ్ళీ పోయి మళ్ళీ చదివి మళ్ళీ పోయి మళ్ళీ చదివి ఎట్టుంటుందంటే అది చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అది అనుభవించనికి కానీ వీలు కానిది అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో జీవుడు అనుభవించేది ఇదే. భగవంతుడు ప్రేమిస్తూనే ఉంటాడు, కానీ భగవంతుని ప్రేమను స్వీకరించే విధంగా జీవుడు సిద్ధంగా లేడు అసలు. ఇప్పుడు ఇదంతా చెప్పి తర్వాత ఈయనకు చెప్తాడనమాట, సరే మీరు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మీరు ఒక బ్రాహ్మణుడు, ఉన్నతమైన బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయనను గురువుగా స్వీకరించండి, ఏది కొద్ది సమయం వరకే, నేను చెప్పినంత వరకు అని. ఎవరిని గురువుగా స్వీకరించమని చెప్తారు ఇక్కడ? విశ్వరూపుని గురువుగా స్వీకరించండి అని ఆయననే చెప్తాడనమాట. భగవంతుని యొక్క విష్ణు కవచం గురించి ఏదైతే ఉపదేశం చేస్తారో అప్పుడు భగవంతుడే స్వయంగా యుద్ధంలో పాల్గొని ఈ రాక్షసులందరినీ సంహరించడం, మళ్ళీ దేవతలకు తమ రాజ్యాన్ని చూడొచ్చు. ఇక్కడ ఈ గురువు లేకోకుండా మార్గనిర్దేశం అనేది గుడ్డిగా పోవడం అనేది అనమాట. గుడ్డిగా పోతే ఏ గుంతలో పడతామో తెలియదు. ఆ పడి మళ్ళా ఎక్కుతాం ఎన్నో కొన్ని రోజులకు, ఎక్కినప్పటికీ కానీ మళ్ళీ ఏదో ఒక గుంతలు అయితే పడతానే ఉంటాం. అంటే మన జీవితం ఈ 84 లక్షల ఈ జీవరాశులలో పడి లేసా పోతానే ఉండమన్నమాట. అంటే ఇప్పుడు మనం గుడ్డిగా ప్రయత్నం చేస్తున్నాం, ఏది మన యొక్క స్వామిత్వ భావనను నిరూపించుకునేదానికి. జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఉన్నతమైంది సాధించాలని కోరుకుంటాడో ఈ భౌతిక ప్రపంచమే ఉన్నతమైంది కాదు, దీంట్లో ఉన్నతమైంది సాధించాలనే లక్ష్యంతో ఏదైతే తిరుగుతాడో ఈ 84 లక్షల గుంతలలో పడి లేసా తిరుగుతూనే ఉండాలన్నమాట. అందుకోసమే ఈ ఆచార్యులు, శ్రీల ప్రభుపాదులు లాంటి ఆచార్యులు, ఆయన యొక్క శిష్యులు, వాళ్ళ యొక్క శిష్యులు అందరూ కరుణ చూపిస్తుంటారు అనమాట. నైనా ఇక్కడ గుంతుంది, జాగ్రత్త, నువ్వు పడతావు. అదేదో నన్ను నా అడుగుజాడలను అనుసరించడం వల్ల, ఒక క్రమ పద్ధతిలో వెళ్ళడం వల్ల నీ జీవితం చాలా తరించబడుతుంది. ఎక్కడే కానీ నువ్వు గుంతలు అనేది పడవు, నిన్ను సేఫ్గా ఉన్నతమైన గమ్యస్థానానికి తీసుకొని పోతా అని. కానీ మనం ఎక్కడ నడుస్తున్నాము? నచ్చడం లేదన్నమాట. ఎందుకు నచ్చడం లేదంటే ఇష్టం లేదు. ఇప్పుడు సులువుగా పోయేదానికంటే ప్రతి ఒక్క వ్యక్తికి లైవ్ ప్రాక్టికల్ తగులితేనే ఒప్పుకుంటాడు అనమాట ఏదైనా. ఇప్పుడు మరి ఎగ్జాంపుల్స్ కావాలి బాగా, అంటే దెబ్బ తగిలితే తప్ప ఇది దెబ్బ తగులుతుంది అనేది తెలియదు. ఆ విధంగా సమాజం తయారైంది కాబట్టి అందరూ అంత గుడ్డిగా ప్రయత్నం చేస్తారు అన్నమాట. మనం గుడ్డితనాన్ని వదిలిపెట్టి శాస్త్రము, గురుకృష్ణులను, ఎవరైతే వైష్ణవాచార్యులు ఉండారో వాళ్ళను, భక్తులను ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో మన కళ్ళకు ఉండే పొరలు పోతాయి ఆటోమేటిక్గా. లేకపోతే కళ్ళ ముందర అన్నీ కానొచ్చినప్పటికి కానీ ఏది చూడలేమన్నమాట. మనకంటే గుడ్డి వాళ్ళు ఇంకొకరు ఎవరు ఉండరు. నిజం అంత బాహ్యంగా అంటే బాహ్య ప్రకటన జరిగినప్పటికి కానీ మనము దాన్ని తెలుసుకోలేకపోతామంటే ఎంత అంధత్వంలో, ఎంత గుడ్డితనంలో ఉన్నామో మనం చూడొచ్చు అనమాట. అందుకే భాగవతం మన చక్షుగా చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే భాగవతాన్ని మన చక్షుగా చేసుకుంటామో దీర్ఘదృష్టి అంటే సుదూరమైన ప్రదేశాలు మనకు చాలా చేరువ అవుతాయి. ఏ విధంగా అంటే భాగవతంలో ఏ విధంగా నీ యొక్క లక్ష్యాన్ని ఛేదించగలవో ఆ యొక్క సారమంతా భాగవతంలో ఉంది అన్నమాట పూర్తి స్థాయిలో. అంటే మనం అర్థం చేసుకొని మనం ఎప్పుడైతే ఒకరికి తల వంచుతామో మన జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. మనం ఎప్పుడైతే తల వంచమో మన జీవితం అడ్రస్ లేకోకుండానే పోతుంది అన్నమాట. ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అనేది కానీ ఎవరు మనల్ని గుర్తించలేరు, మనము వాళ్ళను గుర్తించలేం. అందుకోసమే ఈ ఇస్కాన్ అనేది ప్రభుపాద చాలా గొప్ప లాభాన్ని చేకూర్చే ఇది అన్నమాట. శుభం, గొప్ప బోనాన్ని మంగళం చేసేదంటే ఈ భౌతిక ప్రపంచాన్ని మంగళం చేసేది
అది అన్నమాట. ఇది ఇటువంటి మంగళప్రదాయమైన దాంట్లోకి రావడం వల్ల ఏమవుతుందంటే అంధత్వాన్ని ఈజీగా పోగొట్టుకోగలుగుతాం. ఏ విధంగా అంటే శ్రీమద్ భాగవతం ఎవరైతే ప్రభుపాద యొక్క శిష్యులు ఉన్నారో వాళ్ళ శిష్యుల ద్వారా వాళ్ళందరూ తమ యొక్క ఆధ్యాత్మికంగా అనుభూతి చెందిన విషయాలను మనకు చెప్పడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో పంచుకోవడం వల్ల మనకు అది ఈజీగా సాధ్యమవుతుంది. ఎప్పుడు మనం శ్రద్ధగా శ్రవణం చేసి సూచనలు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే అది 84 లక్షల జన్మలు పడతానే ఉంటుంది మళ్ళీ ఎక్కడ ఏముంటామో తెలియదు అన్నమాట. అందుకోసమే శ్రీల ప్రభుపాద ఎంతో కరుణామయులు కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అది మనం ఉపయోగించుకోవాలన్నా ఉపయోగించుకోకూడదు అనేది మన చేతులలోనే ఉందన్నమాట. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద కి. హరే కృష్ణ.